ఇంటికి చుట్టి పోతే దోస్తుల ముచ్చట్లు చూడు. అవు ఎప్పుడు వచ్చినావు? నేను నిన్న వచ్చినా నేనని మళ్ళా పోకట్ ఉన్నదా? ఎప్పుడు పోతావు అనవచ్చే. దేవుడా వచ్చిందే నిన్న నా పువ్వుల గురించి చూస్తున్నారు. మరి ఎన్ని రోజులు ఉంటావు? ఏం కథ? అంత మంచిదేనా? ఎట్లున్నావు? అలా పని ఎట్లుంది? పానం ఎట్లుంది? ఏది ముచ్చట్టే లేవు. ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు దిక్తావు అంటే వాళ్ళకు ఎట్లా కనిపిస్తున్నామే? రెండేంటి ఇలా పని చేసి మరి అందరు చూసి మగరిద్దం ఎట్లున్నారని మనం అనుకుంటే ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు దిక్తావు? ఎప్పుడు వచ్చినావు? మళ్ళీ ఎప్పుడు పోతావు? ఇదే ముచ్చట ఉంది, వేరే ముచ్చట్నే లేదు. నిజంగా నిలవలేకుండా అయిపోయింది దేశం పోయేస్తే. నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంటికి పోతి. ఈ దోస్తు కలుతాడు, ఆ దోస్తు కలుతాడు, ఇట్లా మాట్లాడతాడు, అట్లా మాట్లాడతాడు అనుకున్నా. ఏది లేదు. ఇంకోటి ఇంకా కొందరు అవు మరి ఏమేమి తెచ్చినావే? సెంటు సీసాలు తెచ్చినావా? పౌడర్ డబ్బాలు పట్టుకొచ్చినావా? ఏ ఒకటి ఇవ్వపోతే మాకు ఇట్లా పర్షానే ఇచ్చిన బాధనే, ఇవ్వకున్నా బాధనే. ఇంకోటి ఇక దేశంలో రెండేళ్ళు చేసి ఇంటికి చుట్టి పోదామని పోతే ఇంటికాడ ఉన్న వాళ్ళకు చెప్పద్దే. ఏదో మనం వాళ్ళు సంబరపడతారని చెప్తాం కానీ మన సంబరం స్టార్ట్ అవుతుంది. ఎట్లా చెప్పన్నా? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? ఆ వస్తుంది కదా గిద్దెమ్మందం గద్దెమ్మందం ఇదే చెప్తారు రామాయణం. పోనీ అందరు మనోళ్ళే అని మనం పట్టకపోతుంది. అది అయిపోతుందా? మళ్ళా రాంగా తిప్పలు చూడు. ఇక్కడ ఉన్నోళ్ళు ఇల్లేనే మన దోస్తులు దేశంలో వీళ్ళ ముచ్చట్లు గిట్లుంటాయి. ఇక వీళ్ళ ముచ్చట ఎట్లుంటది? అన్నా ఎప్పుడు వస్తున్నావే? ఇగో ఈనాడొస్తాను ఇట్లా వస్తాను అని మనం చెప్తాం. మరి మా ఇంట్లోకి సామాన్ ఇస్తారు జర తీసుకురా అంటే అది మంచి మాటనే, మంచి మాట అది. ఇక కొందరు చూడు డిఫరెంట్ ఉంటారే. అన్న మా వాళ్ళు చెప్తే అవి ఇయ్యరు కానీ నువ్వే జర కొనకరాయే, గిరి కొనకరా గది కొనకరా అని చెప్తారు. ఇక మనం అరే వీళ్ళు కూడా మనోళ్ళేనా అని మనం కొనకత్తిని ఇత్తిని ఇచ్చినాక మళ్ళీ ఏమైనా ఉన్నదా? ఏం లేదు. థ్యాంక్స్ చెప్తారు అవతల పడతారు. మరి అవునే ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దుకాణప్పుడు మన చుట్టం కాదు, ఉత్తగా ఎవ్వి ఇయ్యరు, ఒక్క వస్తువు కూడా ఉత్తగా ఇయ్యరు. పోనీ ఇండియాకి పోయినాక ఇండియాకి పట్టుకొచ్చే సామాన్లకు కూడా అక్కడ దుకాణ పైన మన చుట్టామా? అక్కడ కూడా కాదు. ఈ భూమి మీద ఉన్న దుకాణాల్లో ఏ వస్తువు కానీ పైసలు ఇవ్వండి ఉత్తగా ఎవ్వరికి ఇయ్యరు. అది నీకైనా నాకైనా ఇంకోకైనా. అగో అది దృష్టిలో పెట్టుకొని ఏదైనా సామాన్ తెప్పించుకునేది ఉన్నా ఏదైనా పంపించేది ఉన్నా ఖచ్చితంగా తెప్పించుకుంటే దానికి మూల్యం ఎంతనో ఆ పైసలు మళ్ళా వచ్చినాక ఇచ్చేయి. ఎందుకంటే నువ్వు కష్టం చేయండి నీకు రూపాయి రాదు, నేను కష్టం చేయండి నాకు రూపాయి రాదు. అది ఆలోచించు. ఎట్లా అడుగుతాడు? సామాన్ తీసుకొచ్చి నేను ఎట్లా అడుగుతాడు? అబ్బాయి కొనుకొచ్చిన పైసలు అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? నీకుండాలి. అరే నేను తెమ్మనంగా తెచ్చిండు తిరిగి ఆయన పైసలు ఎంతనో ఇచ్చేయాలని నీకుండాలి. అది అందరూ పాటిస్తే మన లైఫ్ మొత్తం మంచిగా ఉంటది. అందుకోసమే నా మంచి మాట మీకు చెప్పిన. ఇక నేను ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు మంచోళ్ళకు మంచిగా పడుతుంది, చెడ్డోళ్ళకు చెడ్డగిన పడుతుంది. అయినా ఇట్లా మీ జీవితంలో ఎప్పుడు జరగలేదా? గుండె మీద చేసేసుకొని నాకు చెప్పుర్రి.